హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే టమాటా రైస్ అండి. ఎంతో వీచిగా ఎక్కువ రుచితో మనమైతే టమాటా రైస్ చేసేసుకుందాం. ఒక 2 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టుకొని దాంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక హాఫ్ కేజీ టమాటాలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కంగానే చూడండి, ఇదంతా బిర్యానీ దినుసులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు, ఇట్లా అన్నీ బిర్యానీలో వేసేదంతా మనకి దొరుకుతాయి కదండి. అవి అన్నీ వేసేసి టమాటా రైస్లో కూడా అవన్నీ వేసేసుకొని అవి కొంచెం దోరగా వేగంగానే నేను తీసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు 2, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసేసి కొంచెం దోరగా వేయించుకుందామండి. కొంచెం దోరగా అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఎర్రగడ్డలు అనేది. అప్పుడే మనకి టమాటా రైస్ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట. కొంచెం పచ్చి పచ్చిగా అట్లా వేగకుండా బాగా వేగిపోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక అప్పుడైతే మనం టమాటాలు వేసేసుకుందాం. ఇంకా వేగాలండి, ఇంకా కొంచెం బాగా వేయించేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ అట్లా ఏం తీసుకురాలేదండి. మనం ఇంట్లో డైలీ అన్నానికైతే వండుకుంటాం కదండి, ఆ బియ్యాన్ని టమాటా రైస్ చేసుకుంటున్నాను. మనం ఏ బియ్యం అయినా సరే అండి, చేసే విధానాన్ని బట్టి రుచి వస్తుందండి. రుచి అయితే చాలా అదిరిపోతుంది. దీంట్లోకి టమాటా రైస్ మామూలుగా మనము ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ చేయనప్పుడు ఇట్లా టమాటా రైస్ చేసుకొని దాంట్లోకి ఉల్లగడ్డ కుర్మా అయినా, పెరుగు చట్నీ అయినా, గోంగూర అయినా ఏది వేసుకున్నా నోటికి కమ్మగా తినేసేయచ్చండి. నేనైతే ఇట్లానే చేస్తానన్నమాట. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలందరూ. ఇట్లా మొత్తము ఎర్రగడ్డలంతా చాలా ఎక్కువగానే వేగాలండు. కొంచెం కూడా ఎర్రగడ్డ కలరే కనిపించకూడదు. ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్లో వేగిపోయాకే టమాటాలు వేసుకోవాలన్నమాట. నేనైతే ఈరోజు మా పిల్లలకి టమాటా రైస్ చేస్తున్నానండి. ఇట్లా చేసుకోండి, మీరు కూడా పిల్లలు ఎప్పుడైనా సరే ఇష్టంగా తింటారనమాట. చూడండి, ఈ విధంగా వచ్చినాక మనం ఒక్క 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలన్నమాట. పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందాం. దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా కూడా కావాలండి. పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి. ఇది కూడా వేగిపోయాక మనం తీసుకున్న హాఫ్ కేజీ టమాటాలు వేసేసుకోవాలి. మామూలుగా అయితే టమాటాలు ఎక్కువనే వేసుకుంటాం కదండి, అట్లానే టమాటా రైస్ కదా మరి, ఇంక 2 టమాటాలు ఎగిస్ట్రానే ఉండాలి కదా. నేనైతే 2 గ్లాసుల బియ్యానికి హాఫ్ కేజీ టమాటాలు తీస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట టమాటా రైస్. ఇట్లా ఇది కూడా కొంచెం బాగా అటు ఇటు కలిపెట్టేసి కొంచెం వేగాలంటే మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసాం అనుకోండి, టమాటా త్వరగా వేగే అవకాశం ఉందన్నమాట. ఇట్లాగా రుచికి సరిపడా వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం బాగా అట్లా కలిపెట్టేసి ఒక్క సెకండ్ మూత పెట్టామంటే ఈ టమాటా బాగా గుజ్జు గుజ్జుగా మనకి కావాల్సిన విధంగా వేగిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా వేగిపోతేనే మనకి బాగుంటుంది అనమాట. టమాటాలో గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టి ఇట్లా మొత్తము టమాటాని ఇట్లా బాగా కలిపేసి మనం తీసుకున్న బియ్యానికి సరిపడా నీళ్ళైతే పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారము, కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపెట్టేసేయాలండి. ఇట్లా బాగా కలిపేస్తే అవి కూడా కొంచెం బాగా వేగిపోతాయి అన్నమాట. వీటితో కూడా ఇది వేసింది పెరగండి. నేనైతే కొంచెం పెద్ద స్పూన్తోనే వేసాను. ఒక మామూలు టేబుల్ స్పూన్ లాంటివి అయితే ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసేసి ఒక 2 సెకండ్లు అట్లా మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేసేయండి. ఇంకేముందండి, ఇప్పుడు మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు, అది అందరికి తెలిసిందే కదా. 4 గ్లాసుల నీళ్ళు పోసేసి ఈ నీళ్ళు వేసారు మరిగే వరకే రేటింగ్ చేస్తే సరిపోతుందండి. మనకైతే ఎంతో గుమగుమలాడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. కొన్ని బియ్యాలకి కొంచెం తక్కువే వాటర్ పట్టండి, మీరు వండేదాని బియ్యాన్ని బట్టి పోసుకోండి. మేమైతే మామూలుగా అయినా సరే కుక్కర్లో 1-2 పోసుకుంటాం, బాగా వస్తుంది అనమాట అన్నము. అట్లాగే మీరు కూడా చూసుకొని పోసుకోండి. టమాటా రైస్ అనేది పొడి పొడిగా బాగుంటేనే టేస్ట్గా రుచిగా తినగలుగుతారు పిల్లలు. ఇట్లా ఎసరంతా బాగా మరిగిపోయాక మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని వేసేసి కొంచెం అట్లా కలిపెట్టేసి
మూత పెట్టేసేయడమేనండి. మనమైతే ఫస్టే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో వేయాల్సిందంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిందంటే మనకు సరిపోతుంది. చూడండి ఎసరు మరగటమే అనుకోండి, అన్నం అయితే త్వరగానే టమాటా రైస్ రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా ఎంత ఈజీగా ఎక్కువ రుచితో మనకైతే గుమ్మగుమ్మలాడే టమాటా రైస్ రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వేడి వేడిగా పిల్లలకి పెట్టేసి నేను కూడా టేస్ట్ చేసేస్తాను. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. సూపర్గా వస్తుంది, మీకైతే సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తానని అనిపిస్తుంది అనమాట. అంత రుచిగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా, చూసారు కదా ఎంత అందంగా ఎంత రుచిగా రెడీ అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.